ఓం శ్రీ సాయిరామ్. ఓం తచ్చం యో రాగృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః వేషజం సమ్నో అస్తు ద్విపదే. ఓం శాంతి శాంతి శాంతి. సార్షశీర్షా పురుషః సహస్రాక్షాత్ సహస్రపాత్ స భూమిం విశ్వతో ఋత్వా అత్యతిష్టద్దశాంగుళం. పురుష ఏవేదగం సర్వం యద్భూతం నిత్యభవ్యం ఉతామృతత్వశేషాణః యదన్యైనాతిరోహితి ఏతావాణస్య మహిమా ఆతో జాయంగశ్చ పూరుషః ఆతో విశ్వభూతాని. ఓం సాయిరామ్. అక్షర పరబ్రహ్మ యోగం మనం ఆ భగవంతుని ఆశీస్సులతో మనం చెప్పుకుంటున్నాం. ఇది మనం 13 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. ఈ 13 శ్లోకాలు భగవంతుడు మనకు చక్కగా బోధించాడు. అది ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు తప్పక ఒక మంచి మార్గానికి చేరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు పొందుతూ ఆ భగవంతునిలో చేరడానికి వాళ్ళు అర్హులవుతారు. దేనికి అర్హత అంటే భగవన్ నామస్మరణ కూడాను ఒక అర్హత ఉండాలి. ఎలా అయితే మనం ఒక పోస్ట్కి అర్హత ఉండాలో ఆ అర్హత ఉంటే కానీ మనం ఆ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవ్వమో అలాగే దీనికి కూడాను ఒక అర్హత అంటూ ఉండాలి. ఏంటి అర్హత అంటే మీ మనస్సును కంట్రోల్ చేసుకోవడమే. మనస్సు, బుద్ధి, శరీరం ఇవి ఏకత్వంలో చేసుకుంటూ భగవన్ నామస్మరణ చేస్తూ ఇంకొక ఆలోచన లేకుండా ఆ భగవంతుని ధ్యానించుకున్నట్టయితే తప్పక మనం అక్కడికి చేరుకోగలం. అది ఇందులో భగవంతుడు మనకి ప్రసాదించిన ఒక మహాప్రసాదం అనే అనుకోవాలి. అయితే ప్రతి శ్లోకానికి ఆయన చాలా చక్కగా వివరిస్తూ ఈ విధంగా మీరు వెళ్ళినట్టయితే మీరు నా దగ్గరికి చేరుకోగలరు అని చాలా చక్కగా అతను పోసగుచ్చినట్టు మనకి ప్రతి శ్లోకాన్ని మనం వివరిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు శ్లోకంలో ఏంటి మనం నిన్న నేర్చుకున్నాము అన్నది మనం ఒక్కసారి అంటే 13 శ్లోకాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ 13 శ్లోకాలు ఏంటి అన్నది మనం ఒక్కసారి నెమరు వేసుకొని నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ శ్లోకం 12, 13 శ్లోకాలు రెండు మనం నేర్చుకున్నాం. 12, 13 ఏంటి భగవంతుడు దేని గురించి చెప్పాడు ఆ 12, 13లో అది మనం ఏంటి నేర్చుకున్నాము అన్నది ఒక ఇంపార్టెంట్ తాలూకా ముఖ్యం. ఏంటంటున్నాడు? సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిర్ద్యచ మూర్ధ్వదాయత్మనః ప్రాణం అస్థితో యోగధారణం. అది 12వ శ్లోకం. నెక్స్ట్ 13లో అంటున్నాడు ఓమిత్యాకాక్షరం ఓం ఓం ఇది ఏకాక్షరం ఒకటే అక్షరం. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మమ స్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. చూడండి ఎంత చక్కగా ఆయన చెప్తూ దాన్ని వివరించారు. అయితే ఇందులో భగవంతుడు ఏంటి చెప్తున్నాడు అని మనం దాన్ని మనం అర్థం చేసుకున్నాం. అంటే ఏంటంటాడు?
సర్వద్వారాణి సంయమ్య. ఏంటి ఈ సర్వద్వారాణి అంటే మనకి ఉన్న సర్వద్వారాణి అనేది ఏంటంటాం అంటే మనకి ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయి, మొత్తం ఇంద్రియాలన్నీ సంయమ్య అంటే నీ చేతిలో తీసుకోవాలి, అంటే నీ కంట్రోల్లో ఉండాలి, దాన్ని సంయమ్య అన్నాడు. అంటే సర్వేంద్రియాల్ని నువ్వు నిగ్రహించాలి. ఫస్ట్నే అన్నాడు సర్వద్వారాణి సంయమ్య మనోహృది విరుధ్యచ అనేసి. అంటే ఏంటంటారు, ఆయన ఈ సర్వేంద్రియాలను నిగ్రహించి నీ కంట్రోల్లో నువ్వు తీసుకున్నట్టయితే ఏంటి, ఎలా కంట్రోల్ తీసుకుంటావు, నీ మనస్సు హృదయం స్థిరంగా నిలపాలి, అటు ఇటు పరిగెట్టించకూడదు. మనసును మాత్రం చాలా అది కంట్రోల్ చెయ్యాలి అంటే అది ఒకంతగా రాదు, దానికి అర్హత సంపాదించాలి. ఎలా అర్హత సంపాదిస్తావు అంటే భగవాన్ నామస్మరణతోనే దాన్ని నువ్వు కంట్రోల్ చేయగలవు. ఎందుకు అంటే అది పరిపరి విధాల ఆలోచనలతోనే ఉంటుంది. ఏంటి ఆలోచనలు అంటే నువ్వు ఏంటి కావాలి, నీ శరీరానికి ఏం కావాలి, నీ శరీర కోరికలతో పరిగెట్టిస్తూనే ఉంటావు. అది నాకు కావాలి, ఇది కావాలి, అక్కడ కావాలి, ఇది కావాలి, నా కుటుంబం, నాది, ఇది అది ఇది అనుకొని నీకు మనసు స్థిరంగా లేక శాంతి లేక అశాంతితో పరిగెడుతూ ఉంటావు. ఈ అశాంతితో ఎప్పుడైతే నువ్వు అశాంతితో ఉన్నావో నువ్వు నీ హృదయం కానీ నీ మనసు కానీ నీ కంట్రోల్లో ఉండదన్నమాట. అది ఆ రెండు నువ్వు స్వాధీనం చేసుకోవాలి అంటే ఒకటే ఒక మార్గం. ఆ మార్గం నువ్వు నిర్ణయించుకోవాలి. ఏంటి, భగవంతుడు చెప్పిన మార్గాన్ని నువ్వు నిర్ణయించాలి. ఏంటి ఆ భగవంతుడు చెప్పిన నిర్ణయాలను ఎప్పుడైతే ఇవి నువ్వు కంట్రోల్ చేసుకుంటూ నామస్మరణ చేస్తూ భగవంతుణ్ణి నువ్వు ప్రార్థించినట్టయితే తప్పక నీకు ఒక మంచి ఒక వెలుగుని నీకు ఇస్తుంది. అంటే నీలో చేంజ్ వచ్చేస్తుంది. మానవ రూపంలో ఉన్న రీతి అది కాదు. మానవ రూపంలో ఎప్పుడు కోరికలు నాది నాది అనుకుని ఉంటావు, కానీ అది అందులో ఉండదు. అది ఉండకుండా ఇంకొక వైపు పరిగెడుతూ ఉంటుందన్నమాట. అది లేకుండా నువ్వు ఉండాలి అంటే ఇది ఒక్కటే కారణము. ఈ విధంగా నువ్వు చేసినట్టయితే తప్పక నువ్వు దాంట్లో జయమవుతావు. ఏంటంటున్నాడు, సర్వే ఇంద్రియాలని నువ్వు వశంపరుచుకోవాలి. ఆ తర్వాత మనస్సు హృదయమును అటే పంపించాలి. మనస్సు అన్నది హృదయం ఈ రెండు నీ చేరువలో ఉండాలి. అంటే ఈ రెండు ఒకటైతే కానీ నువ్వు భగవంతుని ధ్యానించడంలో నిమగ్నం అవ్వలేవు. ఎప్పుడైతే ఆ రెండు ఒకటవుతూ నువ్వు దీన్ని చేసావో అది తప్పక నీకు భగవంతుని చేరువలో చేరవు. ఎప్పుడైతే భగవంతుని చేరువలో చేరావో నీలో ఒక మార్పు, ఒక వెలుగు, ఇది మాత్రం నీకు ప్రాప్తిస్తుంది. ఈ అర్హత నువ్వు సంపాదించడానికి అంటే నీ తాలూకా ప్రాణాలని కూడా నువ్వు నీ ఆధీనంలో పెట్టుకోవాలి. అంటే నీ తాలూకా ఎప్పుడైతే లోపల ఉన్న మనసున అది మస్తకానికి చేరుకోవాలి. అది మస్తకానికి చేరుకుంటే కానీ నువ్వు ఏమీ చేయలేవు. అది మస్తకానికి చేరుకోవాలి అంటే ఇవన్నీ విడిచిపెట్టాలి. అంటే నీ మనసు ఇంకో వైపు వెళ్ళకుండా, ఎటువైపు నువ్వు జంప్ అవ్వకుండా ఆ మనసును ఒకేగా అధీనంలో నువ్వు ఉన్నట్టయితే తప్పక నువ్వు దీనికి చేరువలో ఉండగలవు అంటున్నాడు. అంటే నువ్వు ఎప్పుడూ ఆ పరమాత్మని యందే ఆ ధ్యానంలోనే నిమగ్నం అవ్వాలి. ఎంతోమంది మీరు చూస్తూ ఉంటారు. ఒక్కసారి మీ మట్టుకు మీరు రుజువు చేసుకోండి, నేను ఎంతసేపు భగవంతులతో కనెక్ట్ అవుతున్నాను అనేసి. ఏంటి కనెక్ట్ అవుతున్నావు? ఏమీ లేదు.
ఒక్క నిమిషం ఒక సెకండ్ జస్ట్ భగవంతుని దండం మొక్కుతున్నావు. తర్వాత ఏంటి అంటే ఇంకా నీ ఆలోచనలతో నీ తాలూకా స్వార్థాలతో నీ తాలూకా దీంతో పరిగెడుతూనే ఉంటావు. నీ జీవితం కూడా అలాగే అవుతుంటుంది. దానికి శాంతి అనేది మరి లేదు. ఈ శాంతి ఏర్పడాలి అంటే నువ్వు ఆయనతో కనెక్షన్ వేసుకోవాలి. అది చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఓంకార ధ్వని నీ మనసులో రావాలి. అంటే ఇంకొక శబ్దం నీ చెవిట్లో రాకూడదు. బయటనున్న శబ్దం కానీ బయటనున్న చిత్రాలు కానీ, అంటే బాహ్య దృష్టితో నువ్వు ఏవైతే వస్తువులు చూస్తున్నావో ఆ వస్తువులు అన్నీ నువ్వు చీకటిగానే ఉండాలి. ఏది లోపలికి మైండ్లో తీసుకోకూడదు. ఏ ధ్వని కూడా నీకు రాకూడదు. అంటే ఒక్క ధ్వని ఏంటంటే ఈ ఓంకారం అనే ధ్వనే నీకు వినబడుతూ ఉండాలి. ఇది వినబడినప్పుడే నువ్వు నీ మనసుని నువ్వు ఆధీనం చేసుకొని నీ హృదయాన్ని నీ చేతిలో పెట్టుకుంటూ భగవన్నామస్మరణ చేస్తూ భగవంతునిలో చేరుకోగలవు. ఈ విధంగా నువ్వు చేసినట్టయితే చివరి క్షణంలో తప్పక నువ్వు భగవంతుని చేరువలో ఉండగలవు. దీనికి ఒక అర్హత ఉంది. ఈ అర్హతను నువ్వు సంపాదించు అంటున్నాడు. అది చాలా సులభమైనది. అంటే నువ్వు పరమగతి అంటే మోక్షం. ఈ మోక్షాన్ని నువ్వు సంపాదించాలి అంటే ఈ విధంగా నువ్వు ప్రవర్తించాలి. ఈ విధంగా నువ్వు చేసినట్టయితే తప్పక నువ్వు చేరువలో ఉంటావు అనేసి 12-13 శ్లోకాల్లో మనకు వివరించాడు. సర్వద్వారాణి సంయమ్య మనోవిధి నిర్యచ మూర్ధ్వ ఆదాయ ఆత్మన ప్రాణం అస్థితాయాదారణం మార్ది ఆదాయం ఆత్మన ప్రణమం అస్తి తద్యోగధారణం యం ప్రయాతి త్యజనం దేహం సంయాతి పరమాం గతిం. పరమాం గతి ఆ భగవంతుణ్ణి అంటే ఆ పరమాత్ముని నువ్వు చూడగలవు. ఆ పరమాత్ముని చేరువలో నువ్వు చేరగలవు ఈ విధంగా చేసినట్టయితే అని 12-13 శ్లోకాలలో మనకి ఆ శ్రీకృష్ణ భగవానుడు అంటే అర్జునుడు చెప్తున్నాడు. కానీ అది మనకు బోధించినట్టే. నెక్స్ట్ ఇది 14వ శ్లోకంలో ఆ భగవంతుడు ఏం చెప్పాడో మనం ఇప్పుడు విందాం. 14వ శ్లోకంలో అనన్యచేత చూడండి ఎంత చక్కగా అన్నాడో. ఫస్ట్ ఏదైతే శ్లోకం అవుతుందో ఆ శ్లోకం బిగినింగ్లో ఏంటి, లాస్ట్లో ఏం చెప్పాడు, ఈ రెండును మనం జాగ్రత్తగా మనం గమనించాలి. అనన్యచేత సతతం యోం మాం స్మరితి నిత్యసహ. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. అనన్యచేత సతతం, అనన్యచేత సతతం యోం మాం స్మరతి నిత్యసహ. అంటే ఎవరైతే అనన్య భక్తితో ఇంకొక భావన ఇంకొక చింతన లేకుండా నన్నే స్మరించినట్టయితే, అనన్య చింతన అనన్యచేత అంటే అంటే నీలో ఉన్న చింతన, నీ ఆలోచన, నీకు ఏదైతే ఆలోచన ఇవి ఉన్నాయో అది ఆ చింతన ఇంకొక చింతన లేకుండా ఓన్లీ భగవంతుని మీదే ధ్యానం పెడుతూ ఆ భగవంతుని ధ్యానించుకున్నట్టయితే అనన్యచేత సతతం. అదేది సతతం, సతతం అంటే భక్తితో నువ్వు చెయ్యాలి. ఇంకొక ఆలోచనతో కానీ అంటే భగవంతుని భక్తి ఏర్పడాలి. ఆ భగవంతుని భక్తి ఏర్పడాలంటే భగవంతుని ప్రేమించాలి. ఆయన తప్ప నాకు ఇంకొకరు లేరు, ఆయనే అన్నిన్ను ఆయనే అన్న భావన మీలో ఏర్పడాలి. అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యసహ. ఎవరైతే నన్ను స్మరిస్తారో ఇంకొక ఆలోచన లేకుండా, ఇంకోటి ఏమీ చింతన దగ్గరికి నీ మైండ్లో రాకుండా, ఏ వస్తువుని కానీ ఏది అది ఏవి కూడా నీ మనసులో కానీ నీ మైండ్లో కానీ ఎందులోని లేకుండా చాలా చక్కగా ఓన్లీ భగవంతుని స్వరూపమే. ఆ స్వరూపం ఏంటి? నీ ఇష్టదయ్యం. నువ్వు ఎవరిని చెయ్యు, ఎవరిని నువ్వు పూజ చెయ్యు, ఎవరిని నమ్ము, ఎవరు ఏ విధంగా ఉన్నా అంటే రూపం ఏ విధంగా ఉన్నా, రాముడి రూపం అవని, కృష్ణుడి రూపం అవని, శివుని రూపం అవని, అమ్మవారి రూపం అవని, ఏ రూపం, అన్ని రూపాలు ఆయనవే. అందు గురించి ఏ రూపాన్ని నువ్వు స్మరించినా నీ ఇష్టదైవాన్ని నువ్వు ఎలా అయితే ప్రార్థిస్తావో అలా నువ్వు
ఆ విధంగా నువ్వు ప్రేమించాలి. అలా ప్రేమించి భక్తితో నువ్వు భగవంతుని ప్రార్థించాలి. మాం నన్ను స్మరించాలి. మాం అంటే నన్ను స్మరించినట్టయితే అంటే నన్ను అంటే ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు. ఆ కృష్ణుడే కాదు, ఎవరినైనా మీరు పూజ చేయొచ్చు. ఆ తర్వాత తస్యాహం సులభం పార్థ అంటే ఓ అర్జున, తస్య అంటే నేను నీకు సులభంగా దొరుకుతాను నువ్వు ఈ విధంగా ప్రార్థించినట్టయితే. ఇంకా ఏ చింతన నీ మైండ్లో రాకుండా ఓన్లీ భగవంతుని చింతనలో నీ మనస్సు, నీ హృదయము, నీ తాలూకా మస్తకం ఇవన్నీ ఇంకొకటి నీ మైండ్లో రాకుండా నువ్వు ఓన్లీ భగవంతుని వైపే నువ్వు దృష్టి కలిగించినట్టయితే నువ్వు మహా ఆనందాన్ని పొందగలవు. ఈ ఆనందాన్ని ఎప్పుడైతే పొందావో అంటే భగవంతుడి చేరువలో నువ్వు చేరగలవు. తస్యాహం సులభం పార్థ, అది ఆ విధంగా నువ్వు చేసిన చాలా సులభంగా నేను దొరుకుతాను అంటున్నాడు, నేను లభిస్తాను. నిత్యయుక్తస్య యోగినః, నిత్య అంటే సర్వదా ఎప్పుడు, యుక్తస్య అంటే ఎవరు, ఎప్పుడు ఎవరిని నువ్వు చూస్తావు, ఆ మత్పరాయణుడైన ఆ భగవానుడు శ్రీమన్నారాయణుడు, ఆ భగవంతుని. నిత్యయుక్తస్య యోగినః అంటే యోగిగా నువ్వు అవ్వాలి. ఆ యోగిగా అవ్వాలంటే నీకు పూర్తిగా అంటే నీ అర్హత సంపాదించాలి. అర్హత సంపాదించినప్పుడే వాళ్ళు యోగిగా పిలువబడతారు, లేకపోతే వాళ్ళు యోగిగా పిలువబడరు. యోగి కావాలంటే ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటున్నాడు, అనన్యచేతః, నీ చిత్తాన్ని మరి ఏ ఇతర వస్తువులపైన పడకుండా అనన్య భక్తితో కేవలం నన్నే నువ్వు స్మరించినట్టయితే, ది ఫస్ట్ పాయింట్ ఏంటంటున్నాడు, అనన్యచేత సతతం అన్నాడు కదా. అంటే నువ్వు ఏమి ఒక్క క్షణం కూడాను సతతం ఎల్లప్పుడూ ఏ క్షణాన్ని కూడా నువ్వు విడిచిపెట్టకూడదు. ఒక్క క్షణం నువ్వు విడిచిపెట్టి ఇప్పుడు నువ్వు భగవంతుని ప్రార్థించావు, భగవంతునితో లింక్ అయ్యావు, భగవంతుని చేసావు, ఆ తర్వాత నువ్వు బయట ప్రపంచాన్ని చూసావు. బయట ప్రపంచాన్ని చూసినప్పుడు ఎన్నో ఆలోచనలు వచ్చేస్తాయి. అంటే అక్కడ కట్ అయిపోతుంది. ఎప్పుడైతే కట్ అయిపోతుందో ఇంక నీకు భగవంతునితో నీకు మరి లింక్ లేదనమాట. ఎప్పుడైతే లింక్ పోయిందో అంటే భగవంతుడు నీకు మరి ఇంకా దొరకడు. మళ్ళీ లింక్ ఏర్పరచుకోవడానికి నువ్వు మళ్ళీ అన్ని విధాలను నువ్వు ప్రయత్నించినట్టయితే మళ్ళీ భగవంతునితో నీకు లింక్ వస్తుంది. అందుకే అక్కడ సతతం ఎల్లప్పుడూ నిన్నే కానీ నువ్వు పూజ చేసినట్టయితే ఒక్క క్షణం కూడా లేకుండా నిరంతరం స్మరణ నువ్వే కానీ చేస్తూ ఉంటే తప్పక నేను నీకు దొరుకుతాను అంటున్నాడు. మాం అంటే నేను నీకు దొరుకుతాను. నువ్వు ఎవరినైనా పూజ చేయొచ్చు నిరంతరం అంటే ఎప్పుడు. ఇది సాధ్యమైన పనే, మానవుడికి సాధ్యమేనా? ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. తన ఏదైతే ఈ శరీర పోషణ గురించి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆయన మీద ఆధారపడే మనుషులు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన నిరంతరం నన్నే ధ్యానించు అంటున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ అనేసి మీరు అడగచ్చు. ఓకే, ఎవరు ఎటువంటి కోరిక అన్నది నీ దగ్గరికి రాకుండా ఏమి అంటే కోరిక అంటే ఏంటి, నాకు ఫలానా వస్తువు కావాలి, ఆ వస్తువు గురించి నువ్వు పరిగెట్టి ఆ వస్తువు గురించి నువ్వు తీసుకుంటావు. ఆ వస్తువులు అన్నది ఇంకా నీకు ఏమీ నువ్వు చేయకూడదు. అన్నిట్లో భగవంతుడే ఉన్నాడు. ఈ వస్తువులు కూడాను ఆయనదే, నాది కాదు. ఇది పెర్మనెంట్ కాదు, ఇదంతను అశాశ్వతం. శాశ్వతమైనది భగవంతుడు ఒక్కడే అన్న భావన రావాలి. అయితే నీ కర్మను నువ్వు నిర్వర్తిస్తూ ఉండాలి. కర్మ చేస్తూ భగవంతుని ధ్యానంలో ఉంటూ ఈ పని నాది కాదు, ఇది నీది, నీ కోసం నేను చేస్తున్నాను, నాకు దీని తాలూకా ఫలితం కూడా నాకు అవసరం లేదు, ఈ ఫలితం నీదే, నువ్వే అన్నిటికీ ఉన్నావు, నేను మానవ మాత్రుడిని, నేను
ఓన్లీ టాయ్, ఒక బొమ్మ లాంటి వాడిని. నువ్వు ఏ పని చెప్పినాను అంటే ఫలానా పని నాకు చేయమని నాకు సంబోధించి నాకు ఇక్కడ పంపించే కనుక నా కర్మానుసారం నేను ఆ కర్మను నిర్వర్తిస్తూ ఉన్నాను అంటూ భగవన్నామస్మరణలో ఉండాలి. అలాగే ఏ పని చేసినా భగవంతుని స్వరూపం మాత్రం నీ మైండ్ నుంచి పోకూడదు, అది నీ దగ్గరే ఉండాలి. ఆ స్వరూపాన్ని ఆలోచిస్తూ ఆనందం పొందుతూ ఆనందంగా ఉండాలి. ఎప్పుడూ భగవంతుని చింతనలో ఉండాలి. అప్పుడు ఒక భక్తి అన్నది ఏర్పడుతుంది నీలో. ఇంద్రియాలని అంటే అలాగా నువ్వు చేస్తూ ఉండి ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోగలవు. దీనికి ఏంటంటే ఓన్లీ మార్గం అంటే సాధన. నువ్వు సాధన చెయ్యాలి. ఈ సాధన ఈరోజు ఇంత సాధన చేశాను, రేపు ఈ సాధన, ఎల్లుండి ఈ సాధన అంటే కరెక్ట్గా ఆ టైంకి నువ్వు ఆ భగవంతునిలో లీనం అయిపోతూ ఉండాలి. నేను ఈరోజు చేశాను, మళ్ళీ అదే టైంలో నేను అక్కడికి వెళ్ళాలి అంటే ఇంకో వేరే పనులు ఉంటాయి, నీకు 99 ఉంటాయి, కానీ దానికి మాత్రం అక్కడే ఉండాలి, అక్కడే చేస్తూ ఉండాలి. అలా చేసినట్టయితేనే నువ్వు చేయగలవన్నమాట. అందు గురించి అన్ని కాలంలో యోగం తాలూకా అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తే కానీ భగవంతుడు మీకు దొరకడు. సతతం ఎల్లప్పుడూ నిరంతరం స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం నేను సులభంగా దొరుకుతాను అన్న భావనతో ఆయన చాలా చక్కగా ఈ శ్లోకాన్ని మనకి బాహ్య వస్తువులు కూడాను ఏవి మైండ్లో రాకుండా నువ్వు చక్కగా చూసినట్టయితే తప్పక నేను మీకు దొరుకుతాను. అంటే ఏ ఇంద్రియాలను మాత్రం ఏదైతే నీకు ఇంద్రియాలు ఉన్నాయో ఆ ఇంద్రియాలు చెదిరిపోకుండా ఆ దానివైపు పరిగెట్టనివ్వకుండా ఇటువైపే నువ్వు లొంగినట్టయితే తప్పక నువ్వు చేయగలవు. ఆ ఇంద్రియాలు ఒక్కసారి మీరు గ్రహించండి, ఈ ఇంద్రియాలు నా మాట వింటున్నాయా లేదా? వాటికి ఎప్పుడు సుఖం కావాలి ఇంద్రియాలకి. ఆ సుఖం గురించే పరిగెడుతూ ఉంటుంది, అందులోనే ఆనందం ఉన్నది అనుకుంటుంది. కానీ ఆనందం అన్నది నువ్వు భగవంతుడి ధ్యానంలో చాలా చక్కగా నీకు కనబడుతుంటుంది. నువ్వు నిగ్రహించాలి. అంటే మొత్తం ఇదంతా నీ కంట్రోల్లో రావాలి. కంట్రోల్లో వస్తే కానీ నువ్వు ఏమీ చేయలేవు అన్న భావనతో ఈ యోగాభ్యాసం చేస్తూ ఉండాలి. ఈ అభ్యాసం చేస్తూ ఉండాలి. మనసు బయటనే ఎక్కడా పెట్టకూడదు. నిరంతరం నన్నే స్మరిస్తూ మనసును ఎటు పోకుండా నా వైపే నువ్వు తిప్పుకున్నట్టయితే నేను దొరుకుతాను అని 13వ శ్లోకంలో చెప్పాడు. ఆ తర్వాత 15వ శ్లోకంలో ఏం చెప్పాడో మనం చూద్దాం. ఇది 14వ శ్లోకం. ఏంటంటున్నాడు? అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యసా తస్యాహం సులభం పార్థ నిక్తియుచ్చ యోగినః. చూడండి, యోగినః అంటే పార్థ నిత్యము నిరంతరము నన్ను నువ్వు ప్రార్థించినట్టయితే, నిరంతరం నువ్వు నన్ను భక్తితో, మామూలుగా కాదు చాలా భక్తితో ఒక ప్రేమని ఉంచుతూ నన్ను నువ్వు ప్రార్థించినట్టయితే, అంటే నీ తాలూకా చిత్తం నాయందే నిలిపి ఇంకోటి ఏ ఆలోచన నువ్వు రాకుండా నువ్వు నా వైపునే నువ్వు పెట్టినట్టయితే నన్ను స్మరించు అంటే పురుషోత్తముడైన నన్ను నువ్వు తలుస్తూ ఉన్నట్టయితే నేను సులభుడిని, అంటే నేను సులభంగా నేను దొరుకుతాను అనేసి 14వ శ్లోకంలో చెప్పాడు. 15వ శ్లోకంలో ఏం చెప్పాడో మనం విందాం. మాముపేత్య అక్కడ చెప్తున్నాడు ఏంటంటే మాముపేత్య అంటున్నాడు. మాముపేత్య ఏంటి? మాం ఉపేత్య అంటే నన్ను పొందిన పిమ్మట ఏం చేస్తావు? ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా నువ్వు ప్రార్థించినట్టయితే నేను నీకు పొందుతాను, నేను పొందిన తర్వాత ఏం చేస్తావో చెప్పు అనేసి అంటున్నాడు. ఏంటంటున్నాడు?
ఎవరైతే ఈ పరమసిద్ధిని అంటే ఏదైతే ఇవి ఉన్నాయో, ఏ విధంగా భగవంతుడు మనకు చెప్పాడో ఆ విధంగా నువ్వు ప్రార్థించినట్టయితే పరమాత్మని పొందుతావు. ఎవరైతే ఆ విధంగా చేస్తారో వాళ్ళు మహాపురుషులు, వాళ్ళు మహాత్ములు, వాళ్ళు మహాత్ములు అన్నమాట. ఆ మహాత్ములు ఇంతకు ముందు నుంచి వాళ్ళు ఉన్నారు, ఆ మహాత్ములు పొందారు కూడాను. వాళ్ళు మహాత్ములు, వాళ్ళు ఏం చేశారు, ఈ విధంగా చేస్తూ నన్ను చేరిన తర్వాత ఈ వాళ్ళ తాలూకా కోరిక ఏంటి, ఈ విధంగా చేయడానికి కారణం ఏంటి, ఇంత అంటే ఎలిజిబిలిటీ సంపాదించిస్తూ ఆ భగవంతుని ప్రార్థించిన విధప వాళ్ళు ఏంటి అడుగుతున్నారు భగవంతుని, భగవంతుడా నాకు మరొక జన్మంటూ ఇవ్వక. ఆ జన్మ ఏంటంటే దుఃఖంతో సమానము. ఈ దుఃఖసాగరంలో నన్ను మాత్రం పడివేయక, ఈ మరొక జన్మ రాకుండా నాకు కాపాడు అన్న భావనతో వాళ్ళు భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఈ శ్లోకంలో కూడా మాముపేత్య పునర్జన్మ ఏంటి, నన్ను పొందిన తర్వాత నువ్వు ఏంటవుతుంది, పునర్జన్మ దుఃఖాలయ శాశ్వతం. దుఃఖాలయం అశాశ్వతం అంటే ఎప్పుడైతే ఈ పునర్జన్మ అన్నది నువ్వు కలిగిందో ఈ జన్మ ఏంటి అశాశ్వతం. ఇది ఉంటుంది, రేపు ఉంటుంది, రేపు పోతుంది. ఎప్పుడు పోతుందో అది మనకు తెలియదు, అది అశాశ్వతం. శాశ్వతమైనది ఏంటంటే భగవంతుడే. అందు గురించి నేను మళ్ళీ ఈ జన్మని నేను తీసుకోకుండా నన్ను కాపాడు. నీ కాపాడు అంటే మామూలుగా కాపాడిస్తాడా అంటే నువ్వు ఈ ఎలిజిబిలిటీ కావాలి, ఈ విధంగా నువ్వు నన్ను ప్రార్థించినట్టయితే, ఆ లింక్ ఏర్పడినట్టయితే, ఆ విధంగా నువ్వు ఎప్పుడు నా చింతనలో ఉండి ఇంకొక వైపు నీ మైండ్ని పరిగెట్టనివ్వకుండా అదే విధంగా నన్ను చేసినట్టయితే నేను తప్పక నీకు దొరుకుతాను. దొరికిన తర్వాత ఏంటవుతుంది ఏంటి అంటే ఆ భగవంతుని ప్రార్థించినట్టయితే మళ్ళీ నీకు పునర్జన్మ అంటే మరొక జన్మంటూ ఇవ్వకుండా తనలో కలుపుకుంటాడు. అదనమాట అక్కడ చెప్పినది. అక్కడ ఏంటంటున్నాడు, దుఃఖాలయ అశాశ్వతం అంటే ఈ జన్మ ఇచ్చినన్ను అది దుఃఖంలో ఉంటావు, ఆ తర్వాత ఈ జన్మ కూడా శాశ్వతం కాదు, మళ్ళీ పుట్టుక మళ్ళీ చావు, ఇదే అవుతుందన్నమాట. నాప్నువంతి ఏంటంటున్నాడు, నా అప్నువంతి అంటే అలా నువ్వు చేసినట్టయితే నేను ఒక ఆనందాన్ని పొందుతాను. మహాత్మనః సంసిద్ధం పరమం గదా అంటున్నాడు. అది చివరి క్షణంలో కూడా అంటే నువ్వు ఈ జీవితకాలంలో నువ్వు మామూలుగా నీ సంసార దుఃఖ క్షణంలో ఉన్నట్టయినా నువ్వు చివరి క్షణంలో నన్నే కానీ నువ్వు పూజ చేసినట్టయితే ఇంకా నీకు పునర్జన్మంటూ దొరకదు. అంటే ఏదైతే నువ్వు జన్మనెత్తావో ఆ జన్మ అశాశ్వతం, ఆ తర్వాత ఆ జన్మ ఏంటి దుఃఖంతో కూడుకున్నది. ఎప్పుడైతే నువ్వు నన్ను పొందినట్టయితే ఏదైతే మహానుభావులు ఉన్నారో వాళ్ళు అభ్యాసం చేస్తూ 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 ఆ భగవంతుని చేరుకొని వాళ్ళు చివరి కోరిక ఏంటంటే నాకు ఈ జన్మ లేకుండా నాకు చెయ్యు అన్నది ఆయన చెప్తూ ఉంటుంటాడనమాట. ఇది ఏంటంటే 14-15 ఈ 15వ శ్లోకం నేను క్లియర్గా మీకు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు నేను 16వ శ్లోకంకి వెళ్తాను. సాయిరామ్. ఇందులో నేను నాకు వచ్చిన రీతిలో మీకు అది అర్థం చెప్తూ నేను ఆ శ్లోకాన్ని కంప్లీట్ చేస్తూ ఇచ్చేసాను. అంటే 15వ శ్లోకంలో ఆయన చెప్పింది ఏంటి అంటే మాముపేత్య పునర్జన్మ
నన్ను పొందిన తర్వాత మాముపేత్య అంటే నన్ను పొందిన తర్వాత నన్ను పొందుట వలన ఏంటి లాభం ఆయన చెప్తున్నాడు. మాముపేత్య అంటే నన్ను పొందిన తర్వాత ఏంటి లాభం, మళ్ళీ నీకు ఈ జన్మంటూ మరి ఇంకా ఉండదు, మళ్ళీ ఈ దుఃఖంతో నువ్వు ఉండవు అని చెప్పుతూ ఏంటంటాడు, నాప్నువంతి మాత్మానం సంసిద్ధం పరమం గతిం. పరమం సంసిద్ధం అంటే అత్యుత్తమైన, ఇది ఆ పాయింట్కి రీచ్ అయిపోయిన తర్వాత నువ్వు చాలా ఉత్తముడు అయిపోతావు, మహా ఆనందాన్ని పొందగలవు. ఆ మహా ఆనందాన్ని పొందిన తర్వాత నీకు ఇంకేంటి, నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నువ్వు ఆల్రెడీ రీచ్ అయ్యావు అనమాట. ఆ భగవంతుని సన్నిధిలోకి వెళ్ళావు. మళ్ళీ అంటే ఎప్పుడైతే భగవంతుని సన్నిధిలో ఆనందాన్ని నువ్వు పొందావో ఇంకా నీకు వీటితో నీకు దేనితో నీకు సంబంధం ఉండదన్నమాట. ఇక మహాజ్ఞాని అయిపోయి మహా ఆనందాన్ని ఎప్పుడూ పొందుతూ ఉంటావు. అలాగే మనం కూడాను ప్రయత్నిస్తూ ఆ భగవంతుని చేరువలో చేరడానికి మనం సర్వ విధాలా మనం ప్రయత్నిద్దాం. సాయిరామ్.